కమ్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామములో ఈ కుమార్తెకి మొదటి ముద్ద నుండి ఆరోగ్యము, బలము, క్షేమము, అభివృద్ధి ప్రకటిస్తున్నాము. మీరు ఆఫరింగ్స్ ఆల్సో డన్ కదా? ఎస్. అంతలోకి మీరందరూ లేచి నిలబడండి. నాకు తెలుసు మీరందరూ ఎదురు చూస్తున్నారు ఈ అనౌన్స్మెంట్ కొరకు. రిపెంట్ కాన్ఫరెన్స్ ఎప్పుడు? వీఆర్ ప్రేయింగ్ మోర్, వీఆర్ ప్లానింగ్ మోర్. డెఫినెట్లీ ఇట్స్ గోయింగ్ బ్యాక్ టు ద ఎల్బీ స్టేడియం ఓన్లీ. ఎందుకంటే లాస్ట్ వీక్ నేను చెప్పిన రీతిగా వారు గచ్చిబౌలి చూడమన్నారు. వెళ్ళి చూసినప్పుడు ద మెయిన్ స్టేడియం కాకుండా వెనకాల ఇంకోటి ఉంది, అది తీసుకున్న దాటి ఏ మాత్రం చాలదు మనకి. సో ఐ సెడ్ నో పాయింట్ డూయింగ్ ఇట్ హియర్, ఇది చాలదు. కాబట్టి వీ హ్యాడ్ టు రీస్కెడ్యూల్ చేస్తున్నాం. వీఆర్ స్టిల్ లుకింగ్ ఫర్ ద డేట్స్. కాబట్టి ప్రార్థన చేయండి, మామూలు విషయం కాదు. ఏ మీటింగ్ అయినా జరగచ్చేమో కానీ ఈ రిపెంట్ కాన్ఫరెన్స్ జరుగుతానికి అపవాది వాడు అనుచరులు ఎంత పోరాడాలో అంత పోరాడతారు. ఎందుకంటే అంత గొప్ప కార్యాలు ఆ మీటింగ్స్లో జరగబోతుంది. దట్ ఈస్ ఫర్ షూర్. అండ్ నాకు ఎట్లా ఉందంటే, బలం చాలదా, ఇంకా సంపాదించుకో బలం, ఇంకా సిద్ధపడతాం, ఇంకా ప్రార్థన చేద్దాం, ఇంకా ఉపవాసం ఉంటాం. సో వీఆర్ ప్రిపేరింగ్ ఫర్ ఇట్. దేవుడు కార్యం జరిగిస్తేనే కానీ ఏది జరగదు. అండ్ గాడ్ హ్యాస్ హిస్ టైం. ఇది దేవుడు ఒకటే ప్రార్థన నాకు బయలుపరిచింది. ఇది నా కార్యమే, కానీ వాయుమండులు, అపవాది, లోకనాథులు, దే వాంట్ టు స్టాప్ దిస్ యాజ్ మచ్ యాజ్ పాసిబుల్. కానీ నేను నా కార్యాన్ని ఇంకా ఘనంగా జరిగిస్తాను, ఇంకా ప్రభావితం చూపిస్తాను. నా శక్తి ఈసారి నా దూతలు అక్కడ నిలిచి నా కార్యం జరిగించినట్లుగా నేనే జరిగిస్తాను. కానీ సంగమా, ప్రార్థన చేయవలసిన అవసరం ఉంది. దేవుడు ఒకటే చెప్పాడు నాకు, వాయుమండలి పోరాది మంది కాదు, కానీ దేవుడు దర్శనంలో నాకు అనేకసార్లు దర్శనంలో దేవుడు మాట్లాడుతూ వస్తాడు. అండ్ నాకు దర్శనంలో మాట్లాడేటప్పుడు నాకు 2 అలవాట్లు ఉంటుంది. ఒకటి, ఒక స్టోరీ లాగా వెళ్తూ ఉంటుంది. రెండోది, నేను గట్టిగా మాట్లాడుతూ ఉంటాను. ఐ విల్ స్టార్ట్ టు ప్రొఫెసై. నేనేం మాట్లాడతాను, నేను లేచిన తర్వాత ఏం మర్చిపోను. ప్రతి బిట్ అలాగా ఉంటుంది. నా భార్య చూస్తూ ఉంటుంది, నేను మాట్లాడుతూ ఉంటుంది. బికాజ్ ఐ రిమెంబర్. దేవుడు ఒకటే చెప్తూ వచ్చాడు, ఇది అపవాది కార్యం. బలహీనత ఎంతో ఉంది, ప్రార్థనహీనత టీంలో కానీ ప్రభావితంలో కానీ ఎంతో వీక్ ఉంది. యూ హ్యావ్ టు స్ట్రెంగ్థెన్ యువర్ సెల్ఫ్, ప్రిపేర్ ద ఆర్మీ. అండ్ నెక్స్ట్, సర్వాంగ కవచాన్ని ధరించుకో. సర్వాంగ కవచాన్ని ధరించుకుని నిలబడు. నువ్వు నిలబడు, నేను చేస్తా. నా కొరకు నిలబడాల్సిన వ్యక్తి ఉండాలి. నిలబడితే నేను జరిగిస్తా. కాబట్టి ఈ పోరాటానికి కావాల్సిన సిద్ధపాటుతో వి వాంట్ కమ్ బ్యాక్ బిగ్గర్, స్ట్రాంగర్, బెటర్, గ్రేటర్. సో ప్రే, దేవుడు కార్యం జరిగించాలి. కానీ ఇప్పుడు వీఆర్ లుకింగ్ ఫర్ ద డేట్స్. ముఖ్యంగా చెప్పాలంటే ఫస్ట్ సర్వీస్లో చెప్పలేదు, ఐ ఫర్గాట్ టు టెల్. నెక్స్ట్ వీక్ సండే మా నాన్నగారు డాక్టర్ జైపాల్ గారు ఉంటారండి. సో సిద్ధపడి రండి. తెలియని వారికి వార్త తెలియజేసి సంపూర్ణ దీవెనలో అనుభవించినట్లుగా బీ హియర్. 2 ఆరాధనలు నాన్నగారు చూసుకుంటారు, డాక్టర్ జైపాల్ గారు. అండ్ మోర్ ఓవర్ కమింగ్ బ్యాక్. సో మేము వచ్చేటప్పటికి, లెట్ మీ టెల్ ద డేట్స్. వచ్చేటప్పటికి దాని పై వారం వచ్చేటప్పటికి మరలా కొన్ని వివాహాలకి డేట్స్ ఇచ్చాం. కాబట్టి ఐ కాంట్ ఇమ్మీడియట్లీ పుట్ రిపెంట్ కాన్ఫరెన్స్, బికాజ్ అన్నిటికి ముందు ఇచ్చిన ప్రయారిటీ డేట్స్ నేను అలా క్యాన్సిల్ చేశాను. ముఖ్యంగా వివాహ విషయాల్లో అయితే చాలామంది బాధపడతారు. కాబట్టి అది నా బాధ్యతలు, ఏ సంఘంలో ఉన్న బాధ్యతలు. కాబట్టి వీ హ్యావ్ టు కంప్లీట్ ఆల్ దాట్. దాని తర్వాత చూస్తే మనకి మెయిన్ రైనీ సీజన్లోకి వెళ్ళిపోతున్నాం. సో వీఆర్ వెయిటింగ్. ఇప్పుడు డేట్స్ మన చేతిలో ఉంది. అఫీషియల్స్ ఆర్ లైక్, మీరు ఏ డేట్స్ అంటారో ఆ డేట్స్ ఇచ్చేస్తాం, ఇంకోసారి ఇబ్బంది రాకుండా మేము చూస్తామంటున్నారు. ఎంతవరకు మాట ఉంటుందో తెలియదు, కానీ వీ విల్ డూ అవర్ బెస్ట్ అండ్ వీ హ్యావ్ టు ప్రే అండ్ వాట్ గాడ్ సేస్ విల్ డూ. ఒకేసారి లాస్ట్ టైం లాగే అక్టోబర్ 2, 3, 4, 5, 6 వెళ్ళిపోదామా? ఎందుకంటే అది రైనీ సీజన్కి కరెక్ట్గా ఉంటుంది. లేకపోతే రోష్ హషానా సెప్టెంబర్ 22 దిగిపోదామా? లేదు, వర్షం అవనా ఏమవనా కొడదాం మన స్టైల్ అంటే ఆగస్ట్ 1, 2, 3 వెళ్ళిపోదామా?
అంటే మన యానివర్సరీ మీటింగ్ ఉంది ఒకేసారి కలిపి. అయితే ఇలాగ ఉంటుంది. ఇఫ్ August 1, 2, 3 ఇఫ్ వీ డూ రిపెంట్ కాన్ఫరెన్స్, దెన్ October 2, 3, 4, 5, 6 వర్షిప్ కాన్ఫరెన్స్. డబుల్ కొడదాం. ఐఎమ్ రెడీ ఫర్ ఇట్. నేను వదలను. డబుల్ అంటే డబుల్ అంతే, పోగొట్టుకునే దానికి 2 అంతలు. దాని తర్వాత వీఆర్ లుకింగ్ అట్, ప్రార్థన చేయండి ఈ విషయం కూడా. ఏ విషయంలో ఇంకా ఆగేది లేదు. సెప్టెంబర్, అక్టోబర్ ఇక్కడ అయిందంటే ఇంకా నవంబర్ నుండి డబుల్ మీటింగ్లు కొట్టాలని చూస్తున్నాము. నవంబర్, డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, మే, జూన్ వరకు వెళ్ళిపోతాం. సో మా ముందు ఉన్న మినిస్ట్రీ యుద్ధం పెద్దది ఉంది. కానీ ఈ మధ్యలో ఆలయం కొరకు ప్రార్థన చేయాల్సి ఉంది. ఎంతమంది ఆలయం కొరకు ప్రార్థన చేస్తున్నారు యథార్థంగా? చూడండి చేతులు ఎంత తగ్గిపోయాయో. చాలామందికి ఇదిగో ఉంది కదా, సరిపోయింది కదా. మీకు తెలుసా 3 ఆరాధన మిస్ అవుతుంది. 2 ఆరాధనకి ఎంతమంది వస్తారు? ఇంచుమించు 3 ఆరాధనకి ఎంతమంది వస్తారు? ఇప్పుడు ఆత్మలేరి అగైన్ సికింద్రాబాద్ నుండి ఇక్కడికి వచ్చేవారు చాలామంది రాలేకపోతున్నారు. ఆయన అడుగుతాను, ఎంతమంది ఇక్కడ సికింద్రాబాద్ నుండి వచ్చిన వారు ఉన్నారు? చేతులు ఎత్తండి. పర్సంటేజ్ చూడండి. ఒకప్పుడు అట్లే రివర్స్లో ఉంటుంది. బట్ వచ్చిన మీ అందరి బట్టి ప్రభునామంలో శుభాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ కమింగ్ సో ఫార్. ఇంత దూరమైన ఓపికతో వచ్చారు. నాకు తెలుసు కొంతమందికి 4 hours 5 hours లిటరల్ విజయవాడ వెళ్ళిపోవచ్చు, అంత దూరం ప్రయాణాలు చేసి వస్తున్నారు. బట్ దెన్ మీ ప్రయాసం అర్థం కాదు. మేము కూడా సికింద్రాబాద్ ఇంకా ఆ సైడ్లో ఆ ఏరియాలో వీఆర్ ట్రయింగ్, వీఆర్ లుకింగ్, వీఆర్ ప్రేయింగ్. పొద్దుటైతే ఎక్కువ ఎక్స్ప్లెయిన్ చేయగలిగాను. ఇప్పుడు టైం ఇప్పటికే లేట్ అయిపోయింది కాబట్టి ఎక్కువ ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు. కానీ ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాము. దేవుడు తలుపు తెరిస్తే కార్యం జరిగించాలి. మీరు ప్రార్థన చేయండి. మేము ప్రార్థన పట్టుదలతో చేస్తున్నాము, పని చేస్తున్నాము. కాబట్టి సేవలో ఉన్న వారి కొరకు, సహకారుల కొరకు, మా అందరి కొరకు కూడా ప్రార్థన చేయమని వేడుకుంటున్నాను. అండ్ ఇంకేమైనా ఎనీథింగ్ ఎల్స్ ఐమ్ మిస్సింగ్? కెన్ we confirm 1 and 2 3? సో లెట్స్ డూ దిస్ వీక్. ఒకేసారి అన్ని పర్మిషన్స్ అయిన తర్వాత విత్ ద డాక్యుమెంట్ లెట్స్ అనౌన్స్. ఓకే? ఎందుకంటే ఎక్కువ కాలం గ్యాప్ ఇచ్చినా బాగోదు. అనుకున్నట్టు వెళ్ళిపోతే బాగుంటుంది. ఎంతమందికి అంగీకారం? 1, 2, 3 రెడీ? మీరందరూ రెడీగా పని చేస్తానికి? ఏంటి మీరు చేసే పని? అందరికి వార్తను తెలియజేస్తారు, అక్కడికి వచ్చి ప్రార్థన చేస్తారు. దేవుడు అద్భుతం జరిగించేలాగా 3 రోజుల్లో ఆత్మకార్యం అలా చూడాలి. బికాజ్ ముఖ్యంగా పొద్దుట చెప్పాను, ఇప్పుడు చెప్పాను, టైం లేదంట. ఎందుకంటే లాట్ ఆఫ్ ఎక్స్పోజింగ్ ఉంది ఈ మీటింగ్లో. ఏంటి ఎక్స్పోజింగ్? అపవాది తంత్రాలు, కుట్రలు, ఒక కుటుంబంలో వాడు చేసే పనులేంటి, వ్యక్తిగత జీవితంలో చేసే పనులేంటి, ఆలయంలో అపవాది పని చేసే కార్యాలు ఏంటి. ఎక్స్పోజింగ్ లాట్ ఆఫ్ డెవిల్స్ ఇది. ఎందుకంటే రిపెంట్ కాన్ఫరెన్స్ అనేటప్పుడు మనం పశ్చాత్తాపడాలంటే దేనికి పశ్చాత్తాపడుతున్నాను? నేను పాపినని చెప్తా మాత్రం కాదు, వాడితో తెలియకునే ఏకీపించినవి కూడా తెలుసుకుని ఇస్ రిపెంట్తో పాటు రెనౌన్స్ ఇస్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. వాట్ ఈస్ రెనౌన్సింగ్? ఒరే సాతానా, నీకు నాకు ఇంకా సంబంధం లేదు, పోరా. వాడుతో ఉన్న సంబంధాలన్నీ, టైస్ అన్నీ వీ హ్యావ్ టు బ్రేక్ ఇట్ డౌన్. అది మన బాధ్యత. దేవుడు అంటాడు అది నీవు చేయాలి. కాబట్టి అది ఒక్కొక్క సబ్జెక్ట్గా ఈ స్పిరిట్స్ని ఎక్స్పోజ్ చేసి మన జీవితాల్లో ఉన్నవి రెనౌన్స్ చేసి డెలివరెన్స్, ఫ్రీడమ్ కొరకు. కాబట్టి ఇట్స్ గోన్ బి ఎ వెరీ పవర్ఫుల్ మీటింగ్. అదే చెప్పాను. కాబట్టి డెవిల్ విల్ ట్రై ఆల్ ఇట్స్ బెస్ట్. ఎందుకంటే వాడు, బైబిల్లో ఉంటుంది కదా, ప్రకటన గ్రంథంలో దేవుడు అంటాడు, యెజబెల్ అనే స్త్రీ ఎక్కడుంది? ఆలయంలో ఉంది. ఆలయంలో ఏం చేస్తుంది? ఇంటికి వెళ్ళి చదవండి, ఇప్పుడు టైం అయిపోయింది. కానీ దేవుడు ఒక మాట అంటాడు, నువ్వు చంపకపోతే నేను చంపుతా. నేను యెజబెల్ని చంపుతాను, దాని పిల్లలను కూడా చంపుతాను. పిల్లలు ఎవరు?